మష్రూమ్ తో ఎన్నో కాంబినేషన్స్ వినుంటారు, చేసుంటారు. కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటే మష్రూమ్ ఎగ్ కర్రీ అండి. ఇదైతే సేమ్ చికెన్ కర్రీ తిన్న ఫీలింగే ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా గుడ్డు ముక్కను తీసుకొని ఒక్క ముద్దలో చిన్న చిన్న గుడ్డు ముక్కలు పెట్టుకుని తింటుంటే అదిరిపోతుంది. మా పిల్లలకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సరే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్ది పసుపు వేసుకుని అందులో ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన మష్రూమ్స్ బాగా క్లీన్ చేసుకుని నార్మల్ పాన్ లో బాగా ఫ్రై చేసుకుని వాటర్ అంతా దిగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుని దాంట్లోనే ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మష్రూమ్స్ ని వాటర్ తీసేసి దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లోకి తగినంత కారాన్ని పసుపుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ ని వేసుకుని గ్రేవీ మీకు ఎంత అవసరం అయితే అంత కన్సిస్టెన్సీలో వేసుకుని తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసి ఒక 5 minutes ఉడకనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. టేస్ట్ అయితే అమోఘం. సబ్స్క్రైబ్.